వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈ రోజు జావా ప్రోగ్రామింగ్ వీడియోస్లో మన ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో జావాని ఎలా డౌన్లోడ్ చేయాలి, జావా సాఫ్ట్వేర్ని అండ్ దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాత పాత్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎలా సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుని అవుట్పుట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ టాపిక్స్ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ మన సిస్టంలో అసలు జావా అయితే ఇవి నా ల్యాప్టాప్లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో దాంట్లో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అసలు జావా ఉందా లేదా అని చెక్ చేద్దాము. జావా సాఫ్ట్వేర్ దానికోసం సర్చ్ బార్లో ఇక్కడ CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా, దానికి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జావా స్పేస్ ---- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని కనిపిస్తుంది కదా, అంటే మన సిస్టంలో జావా అనేది ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు. సో ఇన్స్టాల్ అయ్యి లేదు, జావా లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, జావా ఇన్స్టాల్ చేద్దాం. దానికోసం క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో ఇక్కడ సెర్చ్ బార్లో ఒరాకిల్ జావా అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు డిఫరెంట్ వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ ఫస్ట్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ www.oracle.com ఉంది కదా, ఆ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఇవి ఓపెన్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ టాప్లో డౌన్లోడ్ జావా ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ జావా 19 అండ్ జావా 17 ఆర్ అవైలబుల్ అని ఉన్నాయి. సో మనం ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ జావా 19 డౌన్లోడ్ చేద్దాము. ఆల్రెడీ జావా 19 సెలెక్ట్ అయ్యి ఉంది. జావా అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. లైనెక్స్కి వేరేగా, ఈ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ కదా. ఏ ఆపరేటింగ్ సిస్టంలో మనం జావా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ విండోస్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి విండోస్. ఇక్కడ 64-bit ఇన్స్టాలర్ అని ఉంది కదా, దాని పక్కన లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ చూడండి, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 159 MB ఉంది. సో ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయడానికి. సో డౌన్లోడ్స్లో ఇక జావా డౌన్లోడ్ కంప్లీట్ అయిపోతే ఇలా మన డౌన్లోడ్స్లో ఈ .exjdk .exe ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇప్పుడు డౌన్లోడ్ అయింది ఈ ఫైల్ మన ల్యాప్టాప్లోకి వచ్చింది అంటే మన జావా సాఫ్ట్వేర్ మన సిస్టంలోకి డౌన్లోడ్ అయింది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. సో అందుకని .exe ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. జావాని ఇన్స్టాల్ చేయడానికి ఇన్స్టాల్ చేస్తే జావా మన సిస్టంలో ఇన్స్టాల్ చేయాలా, ఈ హార్డ్ డ్రైవ్లో చేంజెస్ చేయాలా అని అడుగుతుంది. క్లిక్ చేయండి. ఇది 1 or 2 minutesలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం పాస్ సెట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే పాస్ సెట్ చేసుకోవాలి. పాస్ సెట్ చేసుకుని ఆ తర్వాత ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో జస్ట్ ఇది ఏమీ అంత పెద్ద స్టెప్ కాదు, 2 or 3 secondsలో అయిపోతుంది. ఇప్పుడు నేను పర్మిషన్ అడుగుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అని అడుగుతుంది. సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ అవుతుంది. కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకి స్టేటస్ చూపిస్తుంది. ఈ స్టేటస్ కంప్లీట్ అయిపోతే మనకి జావా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఏమి అంత ఎక్కువ టైం పట్టుతుంది, జస్ట్ 1 or 2 minutesలో అయిపోతుంది. నేను మీకు ఇన్ డీటెయిల్గా చూపించాలని ఏమీ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. సో ఆ తర్వాత చిన్న జావా బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. సో ఈ బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని ఏమీ ఐడియా లేకపోతే ఈ వీడియో కంటే ప్రీవియస్ వీడియో చూడండి. అందులో నేను జావా బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకుని రాస్తామన్నమాట. మనం ఈ స్టేటస్లో చూపిస్తుంది ఎక్కడి వరకు అయింది అని. జస్ట్ చిన్న స్టెప్, ఇది త్వరగానే అయిపోతుంది, ఏమీ అంత లేట్ తీసుకోదు. జస్ట్ 1 or 2 minutes అంతే. ఇక్కడ స్టేటస్లో ఎంతవరకు అయింది అని కూడా మనకి చూపిస్తుంది. దీనికోసం మనం సపరేట్గా జేఆర్ఈ ఏమీ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. సో ప్రాసెస్ అవుతుంది. జేఆర్ఈ కూడా ఇందులోనే వచ్చేస్తుంది, జేడీకేలోనే.
ఈ జేడీకే జేఆర్ఈ అంటే ఏంటి అనేది నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఐడియా లేకపోతే ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది స్టేటస్ ఇన్స్టాలేషను, త్వరగానే అయిపోతుంది. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనం పాత్ సెట్ చేద్దాం. ఓకే, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇట్ ఈస్ కమింగ్ టు ఎండ్. కంప్లీట్ అవస్తుంది. నేను బేసిక్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే జావా ఫీచర్స్. ఓకే, కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం పాత్ సెట్ చేద్దాం. పాత్ సెట్ చేయడానికి ఏం చేయాలి అంటే జావా ఎక్కడ ఇన్స్టాల్ అయింది అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ ఇన్స్టాల్ అయింది? సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్లో, జావాలో, ఈ జేడీకే 19 కదా. ఇప్పుడు ఏం చేసాము, సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా సెలెక్ట్ చేసి ఈ పాత్ అంతా కాపీ చేయండి. కాపీ చేసి దీన్ని మినిమైజ్ చేసుకుని ఇక్కడ సర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని టైప్ చేయండి. ఇక్కడ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్లో లాస్ట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ కింద న్యూ అనే ఉంది కదా, న్యూ సెలెక్ట్ చేయండి. న్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పాత్ ఇద్దాము. వేరియబుల్ నేమ్ అడుగుతుంది కదా, java_home ఇవ్వండి. ఇక్కడ వేరియబుల్ వాల్యూ అడుగుతుంది కదా, ఇక్కడ మనం పాత్ ఇవ్వాలి. ఆ పాత్ ఏమి ఇస్తాము, ఇందాక మనం పేస్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఎక్కడ జావా ఇన్స్టాల్ అయిందో అక్కడికి వెళ్ళి దాన్ని పేస్ట్ చేయండి. సి ప్రోగ్రామ్ ఫైల్స్ java/jdk/19 అంటే ఇందాక కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసేయండి అంతే. ఓకే, అగైన్ ఓకే. ఇప్పుడు పాత్ కూడా సెట్ చేసేసాము. ఇప్పుడు పాత్ సెట్ చేసేసాము, జావా ఇన్స్టాల్ చేసాము. మన సిస్టంలో జావా ఇన్స్టాల్ అయిందా లేదా అని మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. సో ఇందాకట్లాగానే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా స్పేస్ --version, జావా స్పేస్ -version, ఎంటర్. అగైన్ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఎస్, మనకి చూపించింది కదా జావా 19.0.1 అని ఉంది అని. సో అంటే జావా ఇన్స్టాల్ అయిపోయినట్టే మన సిస్టంలో. ఇప్పుడు జావా కంపైలర్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. జావా సి స్పేస్ -version. ఎస్, జావా సి కంపైలర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాము. ఇక్కడ రాద్దామంటే సమ్ ఎఫ్-డ్రైవ్లో రాద్దాము. ఎఫ్-డ్రైవ్లో సరే ఈ డ్రైవ్లో రాద్దాం. ఒక రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఫోల్డర్ కాదు, రైట్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో నేమ్ sample1 అని ఇస్తున్నా, ఎంటర్. ఇప్పుడు ఈ ఫైల్కి .txt ఉంది కదా, ఎక్స్టెన్షన్ రీనేమ్ చేస్తున్నా.
డాట్ ఎక్స్టెన్షన్ తీసేసి జావా ఎక్స్టెన్షన్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది కదా, ఆ తర్వాత నేను డాట్ జావా ఇస్తే చేంజ్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. సో ఎస్ ఇవ్వండి. ఇప్పుడు జావా ఫైల్ అయిపోయింది. సపోజ్ మీకు ఇలా జావా ఫైల్ అని కనపడకపోతే ఏం చేయాలంటే, ఇక్కడ పైన హోమ్, షేర్, వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ దగ్గర టిక్ చేయండి, అప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ sample.1.java అనే ఫైల్ని ఓపెన్ చేద్దాము. సో ప్రోగ్రామ్ రాద్దాము ఇప్పుడు. సో క్లాస్లో ఎవ్రీథింగ్ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో క్లాస్లో రాయాలి కాబట్టి క్లాస్, మనము అక్కడ జావా ఫైల్ నేమ్ ఏమి ఇచ్చామో క్లాస్ నేమ్ అదే ఇవ్వాలి, సేమ్ ఉండాలి. ఫైల్ నేమ్, క్లాస్ నేమ్. సో sample1 ఇచ్చాము కాబట్టి sample1 ఓపెన్ బ్రేస్ ట్యాబ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, string args, okay. Next open brace, next print out statement రాస్తున్నా. system dot out dot println parenthesis open, double quotation open, this is my first Java program. Quotations close, parenthesis close, semicolon. Next brace close, ఈ brace close. ఓకే, క్లాస్ brace క్లోజ్ చేసాము. సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు sample1.java రాసాము, సేవ్ చేసాము. ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. అగైన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ sample1.java. సారీ, దీనికంటే ముందు ఒకటి చేయాలి, డైరెక్టరీ చేంజ్ చేయాలి. మనం ఈ డైరెక్టరీలో రాసాం, ఈ దాంట్లో రాసాం కదా, ఈ డ్రైవ్లో రాసాం కదా ప్రోగ్రాము, అందుకని చేంజ్ చేస్తున్నాను. ఈ కోలన్, సో ఈలోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు జావా సి స్పేస్ sample1.java, S capital, ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ డిస్ప్లే చేస్తుంది. ఎర్రర్స్ ఏమి లేకపోతే సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. సో నా మనం అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. జావా స్పేస్ మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, sample1. ఎస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్. అవుట్పుట్ వచ్చింది కదా. ఇలాగే ఏ జావా ప్రోగ్రామ్నైనా రాసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది కంపైలేషన్, ఇక్కడ ఇది కంపైలేషన్, అండ్ దెన్ ఇది రన్నింగ్ అవుట్పుట్ చేసుకున్నాము. సో టెక్స్ట్ ఫైల్లో జావా సోర్స్ కోడ్ రాసుకోవాలి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం ఏదైనా ఒక చిన్న జావా ప్రోగ్రామ్ని, ఏదైతే పెద్దదైనా ఏదైనా సరే ఇలాగ జావా మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకుని, పాత్ సెట్ చేసుకుని, ప్రోగ్రామ్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.